రీసెంట్గా ప్యారిస్లో జరిగిన యూఈఎఫ్ఏ ఛాంపియన్ లీగ్లో పిఎస్జి ప్యారిస్ సెయింట్ జర్మేనియన్ టీము బ్యాక్ టు బ్యాక్ టైటిల్ విన్నర్ అయితే అయ్యింది. ఈ టీం ఏంటంటే అటు సైడ్ బాగా మోస్ట్ పాపులర్ టీము అండ్ మంచి ఫ్యాన్ బేస్ ఉన్న టీం కూడా. ఈవెన్ మెస్సీ, నేమార్ కూడా ఈ టీంలో ఒకప్పుడు ఆడినవారు. అలాంటి టీము టైటిల్ విన్నర్ అయ్యేసరికి ఫ్యాన్స్ మొత్తం ఒక కాలనీలోకి వచ్చేసి చాలా హంగామా అయితే సృష్టించారు. లైక్ ఏంటంటే వాళ్ళ సెలబ్రేషన్స్లో చాలామంది వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రము వాంటెడ్గా అటాక్స్ అయితే స్టార్ట్ చేశారు. లైక్ కార్ల మీద, బైక్ల మీద, ఈవెన్ వచ్చిన పోలీసు వాళ్ళ మీద, అక్కడున్న షాప్స్ మీద, ప్రతి దాని మీద అటాక్స్ చేశారు. ఈ అటాక్స్లో కారణంగా 2 చనిపోయారు, 200 మందికి ఇంజురీస్ అయ్యాయి, 900 మందిని అయితే అరెస్ట్ చేశారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే బయటకు వస్తున్న రీజన్స్ ఏంటి? ఒక సెలబ్రేషన్స్ జరిగాయి, ఆ సెలబ్రేషన్స్లో లిమిట్ క్రాస్ అయ్యేసి అక్కడ మొత్తము జనాలు కంట్రోల్ తప్పి జరిగిన ఘర్షణలు ఇవన్నీ అనేసి చెప్తున్నారు. కానీ ఈ గొడవలకు కారణం వేరే ఉంది. ఇది ఒక్కసారి జరిగిందంటే అదొక రకం, కానీ 2018లో జరిగింది, 2005లో జరిగింది, ఇలా ప్రతిసారి జరుగుతూనే వస్తున్నాయి. ఈవెన్ న్యూయార్క్, ఫ్రాన్స్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నా కానీ ఇలాంటి గొడవలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఇవి ఎవరు స్టార్ట్ చేస్తున్నారు, ఏంటి వాళ్ళ సమస్య అనేది మనము ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి. మీకు ప్రతి పిన్ టు పిన్ అయితే చెప్తాను. మీరు ఈ వీడియోని మిస్ చేస్తే మాత్రము మీరు ఒక క్వాలిటీ అండ్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారు. అండ్ లాస్ట్ వరకు చూడండి. అసలు ఈ గొడవలు స్టార్ట్ అవుతున్నది ఎక్కడి నుంచి అంటే నార్త్ ఆఫ్రికన్ ముస్లిమ్స్ నుంచి. అసలు ఎవరు ఈ నార్త్ ఆఫ్రికన్ ముస్లిమ్స్ ఎవరు, వీళ్ళకి ఫ్రాన్స్తో గొడవ ఏంటి అనే దాని గురించి మనం చెప్పుకుంటూ వస్తే, అసలు ఈ నార్త్ ఆఫ్రికన్ ముస్లిం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి మనం ఫస్ట్గా అయితే తెలుసుకుందాము. అప్పట్లో నార్త్ ఆఫ్రికాలో అమాజిక్, బర్బర్స్ అనే పీపుల్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు రోమన్ అండ్ బెంజంటైన్ అనే ఎంపైర్ల కింద రూలింగ్లో ఉండేవాళ్ళు. వీళ్ళు ఆచరించిన మతం ఏంటి అప్పట్లో? క్రిస్టియానిటీ. ఎప్పుడైతే 7th సెంచురీలో సౌదీ అరేబియా రిలీజియస్ లీడర్ మొహమ్మద్ చనిపోయారో అప్పటి నుంచి ముస్లిమ్స్ ఏమయ్యారంటే వెస్ట్ సైడ్కి విస్తీర్ణత చేసుకుంటూ వచ్చారు. సో ఆ టైంలో 647 ఇయర్ నుంచి 709 ఇయర్ మధ్యలో మొత్తం వీళ్ళు నార్త్ ఆఫ్రికాలో ఉన్న కొన్ని ఏరియాస్ని అయితే వీళ్ళ పాలనలోకి తెచ్చేసుకున్నారు, ఇస్లామిక్ పాలనలోకి. ఆ ఏరియాస్ ఏంటివి? ఈజిప్ట్, లిబియా, టిన్సునియా, మొరాకో, అల్జీరియా. ఈ ఏరియాస్ మొత్తము ఇస్లామిక్లోకి అయిపోయాయి. అండ్ అక్కడ ఉన్న జనాలు కూడా అమాజిక్, బర్బర్స్ మొత్తం ఒకేసారి కన్వర్ట్ అయిపోలేదు. వాళ్ళలో కొంతమంది మాత్రమే ముందుగా ఇస్లామిక్ని స్వీకరించడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఏమైంది? ఇస్లామిక్ అరేబియన్ భాష మొత్తము బాగా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఇస్లామిక్ మతం కూడా అక్కడ ఆ ఏరియాస్ వల్ల బాగా స్ప్రెడ్ అయిపోయింది. సో ఆ తర్వాత ఏమైందంటే అరేబియన్ పీపుల్కి అండ్ ఇక్కడ ఉన్న బర్బర్స్కి మ్యారేజెస్ అయితే చేసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత మెట్టుగా ఏమైందంటే బిజినెసెస్ కానీ, రూలింగ్ కానీ మొత్తం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ వచ్చి ఇస్లామిక్ని అయితే అక్కడ బలపరిచారు బాగా. అయితే వాళ్ళ శకం అప్పటితో ముగిసిపోయింది అనేసి మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఎవరున్నారు అనేది మీ డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎవరంటే అమాజిక్ అండ్ అరేబియన్ అండ్ మధ్యలో ఆఫ్రికాలో కొంతమంది మధ్యలో ఉంటారు కదా, వాళ్ళ వారసులు అంటే 2nd, 3rd జనరేషన్ వాళ్ళు ఇప్పుడు నార్త్ ఆఫ్రికన్ ముస్లిమ్స్ లాగా ఉండి ఈ గొడవలకైతే కారణమవుతున్నారు. సో ఇప్పుడు మనం నార్త్ ఆఫ్రికన్ ముస్లిమ్స్ గురించి తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ గురించి తెలుసుకున్నాం. ఫ్రాన్స్ అనేది ఒక సెక్యులర్ స్టేట్ అనమాట. వీళ్ళు పాటించే రిలీజియన్ అనేది ఏముండదు. లైసైట్ అనే ఒక రిలీజియన్ పేరు పెట్టుకొని అయితే వీళ్ళు ఉంటారనమాట. కానీ ఈ స్టేట్లో జనాలు చాలా వరకు క్రిస్టియానిటీని ఆచరిస్తారు. అండ్ ఫస్ట్ ఎక్కువ ఉన్న జనాభా అంటే క్రిస్టియానిటీ, తర్వాత వచ్చేసి ముస్లిమ్స్, తర్వాత వచ్చేసి జూడిజం, తర్వాత వచ్చేసి బుద్ధిజం. ఈ 4 మతాలు అయితే అక్కడ బాగా వినిపించే పేర్లు అనమాట. అండ్ అక్కడ కొంతమంది జనాలు అసలు ఏ రిలీజియన్ కూడా పాటించుకోకుండా కూడా ఉంటారు. దాన్ని కూడా స్టేట్ యాక్సెప్ట్ చేస్తుంది. బేసిక్గా అదేంటంటే ఒక సెక్యులర్ స్టేట్. సో అక్కడికి వెళ్ళేసి వీళ్ళు ఏంటంటే వీళ్ళ మతాలని పెంపొందడానికి చూసుకుంటున్నారు. అంటే లైక్ వీళ్ళకి మతం ఒకటే కాదు, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. అవి మనం ముందు వీడియోలో మనం క్లియర్గా చెప్పుకుంటూ వెళ్తాము. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళకి ఘర్షణలు జరిగేది కొన్ని రీజన్స్లలో జరుగుతున్నాయి. అందులో ఈ మతం అనేది కూడా ఒక కారణం. సో ఇప్పటి వరకు మనం నార్త్ ఆఫ్రికన్ ముస్లిమ్స్ గురించి తెలుసుకున్నాము, ఫ్రాన్స్ గురించి తెలుసుకున్నాము. అంటే వీళ్ళు ఎలా ఉండేటి వాళ్ళు అనేది తెలుసుకున్నాము. అసలు వీళ్ళకి మధ్య గొడవలు ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అనేది మనం ఇప్పుడు ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. ఈ గొడవలు ఏంటో లైక్ 2010లోనో 2015లోనో స్టార్ట్ అయినవి కాదు, 1830 నుంచే స్టార్ట్ అయిన గొడవలు. అది ఎలా అనుకుంటున్నారా? 1830లో అల్జీరియాని ఫ్రాన్స్ దేశము ఆక్రమించేసుకుంది. లైక్ ఆ టైంలో ఏమైంది, అల్జీరియా ఫ్రాన్స్ కంట్రోల్లోకి వచ్చేసింది 1830లో. అక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏమైందంటే 1881 నుంచి 1912 వరకు టిన్సునియా, మొరాకో కూడా సేమ్ ఈ అండర్ ఫ్రాన్స్ పాలనలోకి అయితే వచ్చేసినాయి. మన వరల్డ్ వార్ 1 టైంలో 1914లో
ఆ టైంలో ఏమైందంటే ఫ్రాన్స్కి కార్మికులు అంటే లేబర్స్ అండ్ మొత్తం మన సోల్జర్స్ అయితే కావాల్సి వచ్చారు. సో ఆ టైంలో ఫ్రాన్స్, అల్జీరియా, టిన్జూనియా, మొరాకో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైతే రిక్రూట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో వాళ్ళకి బాగానే ఉంది. ఆ టైం వరకు లేబర్స్తో వాళ్ళకి సోల్జర్స్ కింద వాళ్ళు పనిచేశారు, ఆ లేబర్స్ కూడా పనిచేశారు. తర్వాత 1945లో సెకండ్ వరల్డ్ వార్ జరిగింది కదా, ఆ టైంలో ఏమైందంటే మొత్తం వాళ్ళ ఎవరైతే వీళ్ళు అల్జీరియన్, మొరాకో, టిన్జూనియా వాళ్ళు మొత్తం ఫ్రాన్స్ దేశంలోకి అయితే సాఫీగా వెళ్ళిపోయారు అందరూ. అండ్ ఆ పోస్ట్ వరల్డ్ వార్ తర్వాత అంటే సెకండ్ పోస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఫ్రాన్స్ కూడా బాగా బలపడడం స్టార్ట్ అయ్యింది. వీళ్ళకి ఏంటంటే లక్షల లేబర్స్ అయితే అవసరం వచ్చారు. ఆ టైంలో లేబర్స్గా పనిచేసింది ఎవరు? మన అల్జీరియా, టిన్జూనియా, మొరాకో వాళ్ళు. వీళ్ళు ఏమయ్యారు, అక్కడికి వచ్చేసి పని చేసుకుంటూ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ అక్కడైతే సెటిల్ అయిపోయారు. బేసిక్గా ఫ్రాన్స్లోకి 1945 నుంచి 1975 వరకు బిగ్గెస్ట్ మైగ్రేషన్ టైం అంటే ఇదే. ఆఫ్రికన్స్ మొత్తం ఫ్రాన్స్లోకి ఆ టైంలోనే చాలా వరకు అయితే వచ్చేసారు. ఇప్పుడు మనము నార్త్ ఆఫ్రికన్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వీళ్ళతో ఫ్రాన్స్ వాళ్ళతో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందాం. వీళ్ళకున్న ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే డిస్క్రిమినేషను. తర్వాత వీళ్ళని జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు వీళ్ళకి. ప్లస్ ఏంటంటే వీళ్ళ మతాన్ని వీళ్ళు ఆచరించుకోవడానికి కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదని వీళ్ళ గొడవ. అండ్ వాళ్ళ ఉంటున్న ఏరియాస్ ఉంటాయి కదా, వీళ్ళు ఏంటంటే కొంచెం అవుట్స్కట్స్లో ఉంటారు. వీళ్ళ ఏరియాస్లోకి పోలీసు వాళ్ళు కొంచెము నోగో జోన్ అనే టైప్లో పరిగణించారు వీళ్ళని. తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి గ్రోత్ వచ్చే అవకాశాలు ఎక్కడే కానీ ఇవ్వట్లేదు వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు. సో దానికోసం అయితే వీళ్ళు మా హక్కులు మాకు ఇవ్వండి అనే టైప్లో పోరాడుతున్నారు. దీనికి ఫ్రాన్స్ వాళ్ళు చెప్తున్న జవాబులు ఏంటి? మేము ఒక సెక్యులర్ అండ్ లైసైట్ రిలీజియన్ వాళ్ళము, మీకు చిన్న చనువు ఇస్తే చాలు మీరు మొత్తము మీ మతాన్ని వ్యాపించడానికి అనుగుణంగా పనిచేసుకుంటారు. సో మేము అందుకు మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వము అనేది ఫ్రాన్స్ వాదన. సో వీళ్ళిద్దరికి మధ్య ఈ గొడవలు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్. ఈ నార్త్ ఆఫ్రికన్ ముస్లిమ్స్కి ఇప్పుడున్న గొడవలు కాదు, 1945 తర్వాతనే వీళ్ళకి ఫ్రాన్స్ వాళ్ళకి ఒక వార్ జరిగింది 1954లో. అది 1954 నుంచి 1962లో వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. అంటే ఆ టైంలో వీళ్ళకి ఫ్రీడమ్ లేదు అల్జీరియా వాళ్ళకి. సో ఆ ఫ్రీడమ్ కోసము చాలామంది అయితే ఆ వార్లో చనిపోయి వీళ్ళు చాలా వరకు కష్టపడి అయితే ఆ ఫ్రీడమ్ని తెచ్చుకున్నారు. తర్వాత 1960లో చాలామంది ఆఫ్రికన్స్ ఫ్రాన్స్లోకి అయితే మైగ్రేట్ అయితే అవ్వడం స్టార్ట్ చేశారు. చాలామంది అక్కడే సెటిల్ అయిపోయారు కూడా. మొత్తం 1970కి అంతా ఫ్రాన్స్లో ఉన్న క్రిస్టియానిటీ మతాన్ని కొట్టేలాగైతే వీళ్ళు చాలా వరకు సెకండ్ ప్లేస్లోకి వచ్చారు. అంటే అక్కడ జుడిజము అండ్ బుద్ధిజం ఉండే మతాలని ఇంచిపోయి వీళ్ళ మతంని అయితే స్థాపించుకున్నారు అక్కడ. అంటే మతాలలో రెండో ప్లేస్లో ఉన్నారనమాట అక్కడ. 2005లో ఫ్రాన్స్లో కొన్ని అల్లర్లు కూడా జరిగాయి. 2 వ్యక్తులు చనిపోయారని చాలామంది చాలా ఏరియాలలో అల్లర్లు అయితే సృష్టించారు. లైక్ వీళ్ళు దానిలో చాలామంది ఆ వెహికల్స్ని తగలబెట్టేశారు. సేమ్ ఇట్లా రీసెంట్గా జరిగినట్టు వెహికల్స్ని తగలబెట్టారు. అండ్ కొంతమంది ఏంటంటే మొత్తము అక్కడ ఉంటున్న జనాల్ని కొట్టడం, ఇంజురీస్ చేయడం అలాంటివి జరిగాయి. వీటిలలో చాలా వరకు పాల్గొనింది అంటే ఇన్వాల్వ్ అయ్యింది ఎవరంటే ఆఫ్రికన్సే. అండ్ 2015లో కొన్ని టెర్రర్ అటాక్లు కూడా జరిగాయి. సో దీనికి అంతటికి ఏంటంటే కొంచెం ముస్లిమ్స్ మీద వాదనలు అయితే అప్పట్లో బాగా వినిపించాయి. ఈవెన్ 2018లో ఫీఫా వరల్డ్ కప్ అయ్యాక కూడా మొత్తం ఇలాంటి అల్లర్లే జరిగాయి. మనకు చూసుకుంటే ఆ టైంలో ఈ సేమ్ మన 2036లో జరిగిన టైప్లోనే సెలబ్రేషన్స్ జరుగుతూనే మొత్తం అవి అయితే అల్లర్లు లైక్ ఆ గొడవలకైతే దారితీసాయి. సో బయటికి పెడుతున్న రీజన్స్ ఒకటి, లోపల ఉన్న రీజన్స్ ఒకటి. మనకు బయటకు వచ్చిన రీజన్స్ కూడా ఇవే, ఇంకా లోపల చాలా వరకు దాగి ఉన్నాయి ఇలాంటి రీజన్స్. ఆ రీజన్స్ మనకు బయటకు వచ్చినప్పుడు నేను 1 by 1 స్టెప్ బై స్టెప్ మీకు వీడియో చేసుకుంటూ వస్తాను. సో అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి రెడీగా పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని నచ్చితే మీకు దయచేసి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.